హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చాం. ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. నేచర్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. గ్రీనరీ చుట్టూ అంతా మామిడి చెట్లే ఫ్రెండ్స్. ఇది మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్. వెళ్దాం ఇప్పుడు. ఇక్కడంతా గడ్డి ఫ్రెండ్స్, గోమాతలకి. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అరటి కాయలు, మామిడికాయ చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గోశాల ఫ్రెండ్స్. ఓన్లీ నాటవలు ఒకటే ఉంటాయి ఫ్రెండ్స్. పపాయ చెట్లు, నాటావులు, గోమాతలు. గోమాత. ఈ నాటావులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. వైట్ ఆవు పేరు గంగామాత, ఈ గోమాత పేరు మహాలక్ష్మి. ఇది గోమాతలకి ఫ్యాన్ కూడా, చల్లని గాలి కోసం. ఈ దూడ పేరు రామ. రామా చూడు, రామ అనగానే తిరిగి చూస్తుంది. రామా రామా. ఈ దూడ పేరు సీతమ్మ. ఇక్కడ గడ్డేస్తారు గోమాతలకి. సీతమ్మ సీతమ్మ. ఈ బ్లాక్గా ఉండే పేరు వచ్చి నంది. నంది నంది నందీశ్వరుడు. ఈ ఎద్దు పేరు నందీశ్వరుడు. నందీశ్వరా. ఈ ఆవు పేరు సరస్వతి మాత. సరస్వతి మాత. గోశాల టోటల్గా ఇలా ఉంటుంది ఫ్యాన్స్. ఇక్కడ గడ్డి అనేది కటింగ్ చేస్తారు, మిషన్, కటింగ్ మిషన్. ఇలా ఇక్కడ గడ్డి పెట్టి మిషన్ అనేది ఆన్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా, అంటే గోమాతలు తినేటట్టుగా మిషన్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది ఇలాగా.
ఈ రూమ్ ఎవరన్నా వస్తే అక్కడ కూర్చోవడానికి. టూ సైడ్ డోర్స్ ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇటు సైడ్ అంతా మ్యాంగో. ఇక్కడ పెద్ద తొట్టిలాగా అక్కడ వాటర్ ఉంటాయి గోమాతలకు స్నానం చేయించేవాడానికి. ఇంకా ఇక్కడ కిందంతా గోశాల క్లీనింగ్కి అన్నిటికీ పెద్ద ట్యాంక్లో వాటర్ అనేది ఉంటుంది. వన్ టైం పచ్చిగడ్డి వేస్తారు అలా కట్ చేసి, మళ్ళీ ఒకసారి అనదర్ టైం వచ్చి ఇలా ఎండుగడ్డి వేస్తారు. ఇది డైరెక్ట్ అలానే వేస్తారు. ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది, సీతాఫలం కాయలు ఉన్నాయి చూడండి. మిషన్ ఆన్ చేసినాక అలా సౌండ్ అనేది వస్తుంది, గడ్డి అనేది ఇలా పెట్టాలి.